హలో అండి, అందరికీ నమస్తే. మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. కోల్డ్ రూమ్లో నుండి బయటపడిన తర్వాత ఇక భూమి అయితే చలికి వణికిపోతూ ఉంటుంది. ఇక భూమి ఆ చలి నుండి కోలుకోవడం కోసం అని చెప్పేసి ఇక గగన్ అయితే పక్కనే ఉన్న గదిలో ఇక మంటను రెడీ చేసి భూమికి చలి కాపుతూ ఉంటాడు. ఇక తన చేతుల్ని వెచ్చగా చేసుకుని ఆ వెచ్చని చేతుల్ని భూమికి పెడుతూ అలా గగను భూమిని హగ్ చేసుకుంటూ దగ్గరుండి భూమికి ఏమీ కాకుండా చేస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. తర్వాతేమో ఇక కేపీ గగను ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి టెన్షన్ పడుతున్న శారదకి ఫోన్ చేస్తాడు. ఏంటండి మీరు ఫోన్ చేశారు అని చెప్పేసి శారద అంటూ ఉంటే, హలో శారద, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నేను ఫోన్ చేశాను. భూమి గగన్లు పెళ్లి చేసుకుంటారో లేదో అని మేమందరం కూడా కంగారు పడుతున్నాం కదా. ఇప్పుడు భూమి గగన్లు పెళ్లి చేసుకుంటారు శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, ఎలాగండి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే, అది ఎలాగో రేపు తెలుస్తుంది శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి ఈయన రేపు తెలుస్తుంది అని ఫోన్ పెట్టేశారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి శారద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ అయితే ఆ ఫ్యాక్టరీ బయటే కారు ఆపుకొని శారదకి ఇలా కాల్ చేసి ఉంటాడు. రేపు ఎలా తెలుస్తుందో నాకు తెలుసు కదా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అనుకుంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక తెల్లవారగానే భూమి గగన్లు ఇద్దరు కూడా ఆ తలుపును ఓపెన్ చేసుకొని బయటికి వస్తారు. అలా గగను భూమి చేయి పట్టుకొని ఉంటే ఇక కొంతమంది మీడియా వ్యక్తులైతే ఫోటోలు తీస్తూ ఉంటారు. ఒకసారిగా భూమి గగన్ తేరుకొని గగను భూమి చేతిని వదిలేస్తాడు. ఇక మీడియా వాళ్ళైతే భూమిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. మీ నాన్నగారికి ప్రేమించిన వ్యక్తి గగన్ గారికి మధ్య నలిగిపోతూ ఎవరు కావాలో ఎవరిని వదులుకోవాలి అని తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పి మీరు కోర్టులో చెప్పారు కదా, అక్కడేమో మీ నాన్నగారు బాధపడతారు అని చెప్పేసి ఇక్కడేమో ఎవరికీ తెలియకుండా గగన్ గారితో రాత్రిపూట ఇలా ఎవరు లేని ప్లేస్కి వచ్చి రహస్య సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పి మీడియా వాళ్ళైతే ఇక అసభ్యంగా భూమిని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక గగన్తో అలా అసభ్యంగా సంబంధం అంటగట్టడంతో ఇక భూమి అయితే ఏడుస్తూ పరుగులు పెడుతూ కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా ఆగు భూమి అని చెప్పేసి భూమి వెంటే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే కార్లో కూర్చొని అలా ఏడుస్తూ ఉంటే ఇక గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ అయితే ప్లాన్ ప్రకారమే ఇదంతా చేయిస్తూ ఉంటాడు. కానీ భూమి మాత్రం ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ప్లాన్ ప్రకారం భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.